కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. పాప్కార్న్ మటర్ బటర్ మసాలా. సినిమా ఇంటర్వెల్లో పాప్కార్న్ కమ్మటి సువాసన ముక్కుపటాలకు తగలంగానే ఆకలి ఉవ్వెత్తున లేచి అది నిలువెత్తు తాటి ప్రమాణం అవడం మనకందరకు అనుభవమే. ఇటువంటి నోరూరించే పాప్కార్న్ మసాలాని మనం ఇంట్లోనే ఇంకా రుచికరంగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామా మరి. పాప్కార్న్ మటర్ బటర్ మసాలా తయారీకి కావలసినవి: పాప్కార్న్ గింజలు అరకప్పు, ఎండు తెల్ల బఠానీ 1 కప్పు, కే స్పెషల్ బజ్జీ మసాలా పొడి 2 టీ స్పూన్లు, వెన్న 3 లేదా 4 స్పూనులు, కూరకారం 2 టీ స్పూనులు, ఉప్పు రుచికి తగినంత, వంట నూనె 5 గరిటెలు, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను. పాప్కార్న్ మటర్ బటర్ మసాలాని తయారు చేసుకునే విధానం: పాప్కార్న్ మటర్ బటర్ మసాలాని తయారు చేసుకోబోయే ముందు రోజు రాత్రి తెల్ల బఠానీలను నానబెట్టుకోవాలి. తర్వాత రోజు బాగా నానిన తెల్ల బఠానీలను ఒకసారి కడుక్కొని అందులో అవి మునిగేట్టు నీళ్లు పోసి వాటిని చక్కగా ఉడికించుకోవాలి. వీటిని కుక్కర్లో కూడా జాగ్రత్తగా ఉడికించుకోవచ్చు. కుక్కర్లో ఉడికించుకుంటే కూత రాకముందే కుక్కర్ని కట్టివేయాలి. ఇలా నానబెట్టి ఉడికించుకున్న పచ్చి బఠానీలను నీళ్లు వడగట్టి తయారుగా ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక పాన్ని ఉంచి అందులో 2 గరిటెల నూనెను పోసి నూనె వేడెక్కిన తరువాత అందులో కొద్దిగా ఆవాలు జీలకర్రని వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చట్పట్లాడిన తరువాత అందులో ఉడకబెట్టి ఉంచుకున్న బఠానీలను వేసి ఉప్పును కూరకారాన్ని చక్కగా చల్లుకొని 4-5 నిమిషాల పాటు చక్కగా కలియద్రిప్పుతూ వేయించుకోవాలి. ఇలా వేయించి ఉంచుకున్న బఠానీలను ప్రక్కన ఉంచుకోవాలి. ఇక పాప్కార్న్ వేయించుకోవడానికి గాను అడుగు మందంగా ఉండి మూత ఉన్న వెడల్పాటి పాత్రను గాని వెడల్పుగా ఉండే ప్రెషర్ కుక్కర్ని గాని వాడుకోవచ్చు. పాప్కార్న్ వేగేటప్పుడు ఆవిరి పుడుతుంది. ఈ ఆవిరి ఎప్పటికప్పుడు బయటికి వెళ్లే ఏర్పాటు ఉండాలి, లేకుంటే పాప్కార్న్ మెత్తబడిపోతుంది. అందువల్ల మూత ఉన్న వెడల్పాటి పాత్రను వాడేటప్పుడు ఆవిరి పోవడానికి మూతను కొంచెం ఓరగా తెరిచి ఉంచాలి. ప్రెషర్ కుక్కర్ని వాడేట్లయితే దానిపై ప్రెషర్ని రెగ్యులేట్ చేసే వెయిట్ని పెట్టకుండా ఉంటే చాలు. ఆవిరంతా ఎయిర్ వెంట్ ద్వారా పోతుంది కాబట్టి పాప్కార్న్ మెత్తబడకుండా కరకరలాడుతూ ఉంటాయి. ఇకపోతే పాప్కార్న్ గింజలు వేయించుకోవడానికి గాను కొబ్బరి నూనెను గాని, ఆలివ్ ఆయిల్ని గాని, వేరుశెనగ నూనెను గాని, ఆవ నూనెను గాని, సన్ఫ్లవర్ ఆయిల్ని గాని, రైస్ బ్రాన్ ఆయిల్ని గాని దేన్నైనా వాడుకోవచ్చు. వాడే నూనెను బట్టి పాప్కార్న్ రుచి మారుతుంది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ని పొయ్యి మీద ఉంచి వేడి చేసుకోవాలి. అది వేడెక్కిన తరువాత అందులో మీరు ఎంచుకున్న రకం 2 లేదా 3 గరిటెల నూనెను వేసి వేడి చేసుకోవాలి. పాప్కార్న్ గింజలన్నీ చక్కగా పేలాలంటే నూనె వేడెక్కకుండా వాటిని పాత్రలో గాని కుక్కర్లో గాని వేయకూడదు. నూనె వేడెక్కిందో లేదో తెలుసుకోవడానికి గాను ముందుగా 2-3 పాప్కార్న్ గింజల్ని కుక్కర్లో వేసి మూత పెట్టుకోవాలి. పాప్కార్న్ గింజలు పేలిన తరువాత కుక్కర్ మూతను తీసి వాటిని కుక్కర్లో నుండి తీసివేయాలి. ఇప్పుడు పాప్కార్న్ గింజల్ని అన్నింటినీ కుక్కర్లో వేసి అట్లగాడుతో వాటిని కుక్కర్లో పరిచినట్లు సర్దాలి. తర్వాత కుక్కర్ మూతను పెట్టి 2 నిమిషాలు ఆగితే పాప్కార్న్ గింజలు పేలాలవుతున్నట్టు టపటపలాడుతున్న శబ్దాలు వినిపిస్తాయి. కాసేపటి తర్వాత కుక్కర్ని 2 వైపులా గుడ్డతో జాగ్రత్తగా పట్టుకొని దానిని అటు ఇటు కదిలించాలి. దీనివల్ల పేలకుండా ఉన్న గింజలు కూడా పేల్తాయి. పాప్కార్న్ గింజలు పేలుతున్న శబ్దాలు సద్దుమణుగుతున్న సమయంలో స్టవ్ని కట్టివేసి 1 నిమిషం పాటు కుక్కర్ మూతను తెరవకుండా ఆగాలి. ఈ లోపు పేలకుండా ఉన్న గింజలు కూడా పేల్తాయి. ఇప్పుడు కుక్కర్ మూతను తీసి చూస్తే తెల్లగా మల్లెపూలు విచ్చుకున్నట్టు పాప్కార్న్ కుక్కర్ నిండా పరుచుకొని కనుల విందు చేస్తాయి. దీనికి తోడు పాప్కార్న్ కమ్మటి సువాసన. ఈ పాప్కార్న్ ఒక వెడల్పాటి పాత్రలోకి తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద తాళింపు పాత్రను ఉంచి అందులో 3-4 చెంచాల తాజా వెన్నను వేసి కరిగించుకోవాలి. ఈ కరిగిన వెన్నను తయారుగా ఉంచుకున్న పాప్కార్న్ పై వేసుకొని గరిటతో ఈ కరిగిన వెన్న పాప్కార్న్ మొత్తానికి కలిసేట్టు కలియత్రిప్పాలి. తరువాత ఈ పాప్కార్న్ పై రుచికి సరిపడా ఉప్పును, కే స్పెషల్ బజ్జీ మసాలా పొడిని, కూరకారాన్ని చక్కగా చల్లుకొని ఇవన్నీ బాగా కలిసేట్టు మళ్ళీ కలుపుకోవాలి. చివరగా వేయించి ఉంచుకున్న బఠానీలను పాప్కార్న్ పై వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కమ్మటి సువాసనతో వేడివేడి పాప్కార్న్ మటర్ బటర్ మసాలా తయారు. చక్కటి మసాలా దినుసుల పాళ్లతో మీ వంటకాలకు అమోఘమైన రుచిని తెచ్చే
కే స్పెషల్ బజ్జీ మసాలా పొడిని ఎలా చేసుకోవాలో చూపించే మా కే స్పెషల్ బజ్జీ మసాలా పొడి తయారీ వీడియోను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ను క్లిక్ చేసి వీక్షించండి. ఈ పాప్కార్న్ మటర్ బటర్ మసాలాని తినడానికి గిన్నెల్లో సర్దేటప్పుడు గిన్నెలో క్రింద ఉండిపోయే బఠానీలను గడితో తీసి పాప్కార్న్ పై వేసుకోవాలి. మా వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా యూట్యూబ్ వంటల ఛానల్ కొత్తపల్లి కొత్త రుచులకు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే బెల్ బటన్ నొక్కండి. అంతేకాకుండా మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి.